నా భార్య పేరు మీద ఇల్లు తీసుకున్నాను, నా భార్య పేరు మీద బైక్ కారు తీసుకున్నాను, నా భార్యకి బంగారం మొత్తం కొనిచ్చాను. ఎప్పుడైతే ఇద్దరికి క్లాషెస్ వచ్చినాయో అంటే నేను మొత్తం నా ఆస్తి మొత్తం తన దగ్గరే ఉంది. బట్ ఎప్పుడైతే నేను డైవర్స్ అప్లై చేసి బయటకు వచ్చిన తర్వాత మరలా నా భార్య దగ్గర ఉన్నవంటి కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అది మళ్ళీ రికవరీ చేసుకునే అవకాశం అని ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఆ భర్త గనక ఆ అమ్మాయి పేరు మీద పొలం కొనడం అనుకుందాం, లేకపోతే ఒక ఇల్లు కొనడం అనుకుందాం. ఇల్లు కొన్నట్టు ఈయన దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఈయన కష్టపడ్డ పైసలతోని లేకపోతే ఈయన దగ్గర ఉన్న పైసలతోని ఆ ఇల్లు కొన్నాడు అని కనుక ప్రూఫ్ ఉంటే ఆ ఇంటిని లాక్కునే అధికారం మనకు ఉంటుంది. డెఫినెట్లీ మనం కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసేసుకొని ఈ సోన్స్ ఆస్తి నా కష్టార్జితంతో నేను కొన్నా కాబట్టి క్యాన్సిల్ చేసి అది నాకు ఇవ్వండి అనే అధికారం భర్తకు ఉంటుంది. అట్లనే అది బంగారం అయినా, తర్వాత అది మీరు అన్నట్టు కార్లైనా వాళ్ళకు ఉంటే అక్కడ ఆయన పెట్టినట్టు ప్రూఫ్ ఉండాలి, కంపల్సరీ సాలిడ్ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. అది బంగారం కావచ్చు, లేదా అది ఆస్తులు కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా గుంజుకునే అధికారం ఉంటుంది. అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ మనం డైవర్స్ అప్లై చేసినా చేయకపోయినా రికవరీ సూట్ వేసుకోవచ్చు. డైవర్స్ కి దానికి సంబంధం ఏం లేదు.